సమాజంలో రోజు రోజుకి హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. మనిషిని మనిషి చంపుకోవడమే అతి దారుణం. అలాంటిది తమ ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, రక్తబంధువులను అతి దారుణంగా కడతెరుస్తున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టానురీతంగా నేరాలకు పాల్పడుతున్నారు. నిన్న భాగ్యనగరంలో భార్య తన కొడుకుతో కలిసి భర్తను అతి దారుణంగా చంపేసింది. సమాజంలో రోజురోజుకి హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. మనిషిని మనిషి చంపుకోవడమే దారుణం. అలాంటిది అయిన వాళ్లే తమ ఆత్మీయులను, కుటుంబ సభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టారీతిన నేరాలకు పాల్పడుతున్నాడు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. భర్తను కొడుకుతో కలిసి రెండో భార్య అత్యంత పాశవికంగా హతమార్చింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న మసీవుద్దీన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా రెండో భార్య షబనా, అతని కొడుకు సమీర్ హతమార్చారు. కాళ్ళు చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా హతుడు మసీవుద్దీన్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. అయితే కుటుంబంలో కలహాలే హత్యకు దారితీశాయనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.